ఆర్టికల్ 14, 15, 16 సమానత్వం గురించి చెప్తుంది. మతం ప్రాతిపదిక కూడా ఎవరి పట్ల వివక్ష ఉండకూడదు అని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 25, 26 ఇలా వివిధ రాజ్యాంగ అధికరణలో ప్రతి వ్యక్తికి ఏ మతాన్నైనా విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పిస్తుంది. ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రీచ్ ఎనీ రిలీజన్, ప్రాపగేట్ ఎనీ రిలీజన్. అలాగే రాజ్యాంగ పీఠికలోనే ప్రియాంబుల్లోనే లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ బిలీఫ్ అంటే ఏదైనా ఒక అంశాన్ని విశ్వసించే, నమ్మే, ఆచరించే అధికారాన్ని కూడా ఇస్తుంది. లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్ అండ్ యాక్షన్ అని. సో ఇంత క్లియర్గా భారత రాజ్యాంగ స్వభావం ఉంటే దీన్ని సెక్యులర్ అనకపోతే ఇంకేమంటారు? అదే అందుకే సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పింది. ఇది అంతర్లీన స్వభావంగా ఉంది, దాన్ని కేవలం వ్యక్తీకరించింది అని. రాజ్యాంగ నిర్ణాయక సభ సెక్యులర్ అన్న పదం పెట్టలేదు కదా. అంబేద్కర్ కూడా ఈ పదాన్ని చేర్చాలి అని అన్నప్పుడు ఆయన అభ్యంతరం చెప్పాడు అని. అంబేద్కర్ ఎందుకు అభ్యంతరం చెప్పాడు? అంబేద్కర్ అభ్యంతరం చెప్పటానికి కారణాలు కూడా అంబేద్కర్ చెప్పారు. ఏమన్నాడు? ఇట్ ఈజ్ సూపర్ఫ్లూయస్ అన్నాడు. సెక్యులరిజం అనే పదాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఇది రాజ్యాంగ స్వభావమే కదా, సో ఇట్ ఈజ్ సూపర్ఫ్లూయస్, ఇది వాగాడంబరం అవుతుంది అని అంబేద్కర్ అన్నాడు. నేను సెక్యులర్ అనేది భారత రాజ్యాంగం ఉండకూడదని అల్లే. మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు? అంటే ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అసలు భారత రాజ్యమే లౌకిక రాజ్యంగా ఉండకూడదు అని జరుగుతున్న చర్చ అప్పుడు చెప్పడం బహుశా అంబేద్కర్ ఇప్పుడు ఉండుంటే కంపల్సరీ చెప్పాలని అనేవారు. ఆ రోజున పరిస్థితుల్లో ఇది అవసరమే లేదు, అండర్స్టూడ్ కదా అన్నారు. ఇది అండర్స్టూడ్ కదా రాజ్యాంగం. ఎందుకంటే రాజ్యాంగ నిర్ణాయక సభలో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుడి పేరిట అనే రాజ్యాంగాన్ని ఆమోదించుదాం అన్నప్పుడు, దేవుడి పేరిట అన్నప్పుడు భారత రాజ్యాంగ నిర్ణాయక సభలో చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చలో ఫైనల్గా ఓటింగ్ కూడా జరిగింది. ఓటింగ్ జరిగినాక ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనడం కరెక్ట్ కాదు, ఇది సెక్టేరియన్. చాలా గాడ్ అంటే ఒక మతాన్ని ఏమీ సింబలైజ్ చేయదు కదా, ఏ మతానికైనా సంబంధం లేదు కదా అన్నా కూడా దేవుడి పేరిట అనే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని ఉండకూడదు, ఇది సెక్టేరియన్, అందువల్ల వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉండాలి అని కూడా నిర్ణయించారు. ఇంతకన్నా ఇంకా ఏముంటుంది? సెక్యులర్ అన్న పదాన్ని, సోషలిస్ట్ అన్న పదం విషయంలో కూడా అంబేద్కర్ అన్నది సోషలిజం వద్దనలే. అంబేద్కర్ అన్నది మనము ఈరోజు రాజ్యాంగ స్వభావము చూస్తే మీకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలను చూస్తే సోషలిస్ట్ భావాలు స్పష్టంగా కనబడుతున్నాయి.